ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇదేంటి అనుకుంటున్నారు? ఇది గుత్తి కాకరకాయ. గుత్తి కాకరకాయ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో అయితే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. గుత్తి కాకరకాయ అంటే చాలా మందికి ఇష్టం. నేనైతే ఎలా చేశానో ప్రొసీజర్ మీకు చూపిస్తాను, షేర్ చేసేస్తాను వీడియోని. సో మ్యాక్సిమం షార్ట్ వీడియో రావడానికి చూస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను వేసిన పొడులన్నీ వేసుకోండి, కానీ ఎంత లిమిటెడ్గా వేసుకుంటే అంత బాగుంటుంది. చాలా చాలా టేస్టీ అయిన ఫ్రై మీకు సొంతం అయిపోతుంది. చాలా చాలా బాగుంటుందండి. ఒక్కొక్కటి చూసారా మీరు? ఒక్కొక్కసారి ఇలా చూడండి, అది ఒక్కొక్కటి ఎలా వేగి భలే ఉన్నాయండి. చాలామంది చేదుగా ఉంటాయని మానేస్తారు. లేదండి, చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మా సినిమా యాక్టర్ శోభన్ బాబు గారికి అయితే మహా ఇష్టం. ఆయన రోజు తెచ్చుకునేవాట కాకరకాయ కూర, కాకరకాయ ఫ్రై, కాకరకాయతో ఏదైనా సరే ఆయనకి చాలా ఇష్టంట. సో ఇలా చేసేసుకోండి. నేను చెప్పినట్టు మీరు రెసిపీ ఫాలో అయిపోండి, అస్సలు మిస్ కాకండి. తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడతారు. ఎలాంటి మజ్జిగలో ఉంచడం కానీ లేదా పైన పొట్టంతా తీసేయడం అదేం చేయలేదు. యాజ్ టీజ్గానే వేసేసాను. సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. లాస్ట్లో మాత్రం కరివేపాకు అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. కావాలంటే కొంచెం శనగపిండి ఇట్లాగా పిండండి, ఓకేనా? శనగపిండి వేసేసి ఇలాగా అనేసేయండి, అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉండే, కొంచెం వేస్తే చాలండి, శనగపిండి ఎక్కువ వేయక్కర్లేదు. అయిపోయిందండి. చాలా చాలా టేస్టీగా ఉండే గుత్తి కాకరకాయ మీ సొంతం అయిపోతుంది. చాలా టేస్టీగా ఉండి మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. కామెంట్ బాక్స్లో పెట్టండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, మనం ఎప్పుడైతే శనగపిండి వేస్తామో ఇంత మంచిగానూ వచ్చేస్తుంది. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. చాలా టెంప్టింగ్గా ఉంది, చాలా అంటే చాలా టెంప్టింగ్గా ఉంది. చూసారు కదా, బాయ్ అండి.